కూర్చోబెట్టండి. మన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు వెల్కమ్. ఎవరి పిల్లలు ఒకసారి వచ్చేసేయాలి. టీచర్స్ గవర్నమెంట్ ఇచ్చిన దాని పట్ల నేను చదువుకుంటున్నానండి. ఇప్పుడు గవర్నమెంట్ నాకు బుక్స్ పట్ల, యూనిఫామ్ పట్ల ఎన్నిటి వరకు హెల్ప్ అయింది. అండ్ అమ్మఒడి వేయడం పట్ల కూడా నేను చదువుకుంటున్నాను. నాకు ఒక ప్రాబ్లం ఉందండి. వర్షాలు పడ్డప్పుడు మా స్కూల్ గ్రౌండ్ అంతా చాలా అగ్లీగా డర్టీగా ఉంటుంది. మేము కనీసం వాష్రూమ్స్కి వెళ్ళడానికి మాకు బాగాలేదు. సో మా వాష్రూమ్స్ దగ్గర ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేపిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్. ఒక్కసారి ఆలోచించండి. మీ వయసు ఇప్పుడు 11 సంవత్సరాలు. 6వ తరగతి వాళ్ళకి, 10వ తరగతి వాళ్ళకి వస్తే మహా అంటే 15 సంవత్సరాలు. ఇంకా మీ మహా అంటే కష్టపడితే 10 ఏళ్ళు కష్టపడతారు మీరు అందరూ. 10 సంవత్సరాలు చీకటిని అందించండి. 10 సంవత్సరాలు అన్నిటికీ దూరంగా అండి. 10 సంవత్సరాలు పాఠ్య పుస్తకాల్లో తల్లిదండ్రులు, గురువులు తప్ప మిగతా అలవాట్లన్నిటి పక్కన పెట్టండి. ఈ 10 సంవత్సరాల మీ కఠోర శ్రమ మీ జీవితంలో 60 సంవత్సరాల సుఖాన్ని ఇస్తుంది. ఈ 10 ఏళ్ళు మీ కష్టం 60 సంవత్సరాల సుఖానికి దారి తీస్తుంది. ఈ రోజు కాలు నడక నడిచే మీరు రేపు ఎక్కడికి పోవాలో కారులో పోయే పరిస్థితి రావాలంటే ఈ 10 సంవత్సరాలు అలవాట్లకు దూరంగా, స్నేహితులకు దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా, సినిమాలకు దూరంగా 10 సంవత్సరాలు మీ జీవిత ఏం ఒకటే గమ్యం పెట్టుకోండి. ఆ గమ్యం కోసం ఎదురు చూడండి. అదృష్టం అనేది ఎక్కడా దొరకదు. ఒక్కటే చూడండి. తల్లిదండ్రులకి 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డ ఐఏఎస్ అవుతున్నాడు, ఒక బిడ్డ వ్యాపారస్తుడు అవుతున్నాడు. తల్లిదండ్రుల పెంపకంలో లోపం ఉందా? తల్లి ప్రేమలో లోపం ఉందా? లేదా పాఠాలు చెప్పిన గురువులో లోపం ఉందా? ఆలోచించే విధానంలో లోపం ఉంది. ఎప్పుడు కూడా కష్టాలు వస్తాయి. మన కళ్ళకి, మీ అందరి కళ్ళకి మీ శరీరంలో సగభాగంగా మనకు కనిపించేది, కనిపించిన సగభాగం మన వెనకుంది. కాబట్టి జీవితంలో మీకు తెలిసి కానీ తెలియక కానీ ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మోసపోవడం జరుగుతుంది, ఓడిపోవడం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. ఎక్కడ పడ్డామో అక్కడ లేచి నిలబడటాన్ని నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యాన్ని నింపుకోవాలి. ఇబ్బందులు వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. మనం కష్టం వచ్చిన రోజు మన శత్రువులు ఆనందిస్తారు. కష్టం వచ్చిన రోజు శత్రువులు ఆనందిస్తారు, మిత్రులు చెయ్యెట్టి నిలబడతారు. కానీ మన తల్లిదండ్రులు ఉన్నారే, వాళ్ళు కళ్ళంబడి నీళ్లు కనిపించకుండా పక్కకు పోయి ఏడుస్తారు. అది వాళ్ళకి మనకి ఇచ్చిన జన్మ. వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలంటే, పుట్టినరోజు తల్లి సంతోషించింది, ఎదిగే కొద్ది తండ్రి సంతోషిస్తున్నాడు. రేపు సమాజం మిమ్మల్ని సంతోషించాలి. శభాషాన్ని బిడ్డ మొగోడా, నీ కూతురు ప్రయోజకురాలైంది. నీ తల్లి తండ్రిని ఈ ప్రాంత పొగిడిన రోజు, నీ తల్లి తండ్రిని నిన్ను ముస్తాడిన రోజు, అది నిజమైన మన జన్మకు సార్థకత. ఎందుకు పుట్టాడురా అని అనిపించుకోకూడదు. మగవాడిని పుట్టించాలని తండ్రి అనాలి. మంచి కూతుర్ల కన్నా తల్లి గర్వపడాలి. ఊరంతా ఆనందించే రోజే మనం వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చే రుణం తీర్చుకున్నట్టు. అటువంటి జన్మను మనం సాధించాలి. అది సాధించాలంటే ఊరికినే రాదు, కఠోర శ్రమ రావాలి. ఎప్పుడు కూడా నిరాశ చెందకూడదు. అదృష్టం అనేది పిక్చర్లో అర్థమే లేదు. మనం నిర్ణయించుకునే నిర్ణయాలను బట్టే ఎప్పుడు కూడా మన జీవితం ఉంటుంది. ఒక మేలమైన బంగారం, ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమైనటువంటి
పుట్టుపర్తులుగా చూసేటువంటి బంగారం కూడా ఒక మట్టిలో పుట్టింది మనలాగే. మలినమైనటువంటి మట్టిని తీసుకొచ్చి సాధన చేస్తే కొన్ని వందల లక్షల ఉలి దెబ్బలు తగిలితే, కొన్ని సమ్మిట పోట్లు తగిలితే ఆ బంగారం కూడా ఒక మంచి ఆభరణం అయింది. మనందరి మెడలో ఆభరణంగా తయారైంది. మనం కూడా ఒక ఆభరణంగా తయారై ఉంటే దెబ్బలు తగులుతాయి, విమర్శలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, ఈర్ష్యలు ఉంటాయి. అన్నిటినీ అధిగమించి మనం ముందుకు పోగలిగితే మనం ఒక ఆభరణంగా తయారవుతాం. కానీ ఎవరికి చెప్పలేకపోతున్నారు. సో వెనకాల సీట్లో కూర్చుంటారు, నీరసంగా ఉంటారు, ఎవరితో మాట్లాడరు. టీచర్ ఏం చెప్తారు, కొంచెం వీక్ ఉన్నారు, పేరెంట్స్ ఏం చెప్తారు, మీరు అలాగే ఉన్నారు. కానీ అతను బాధ అర్థం చేసుకోవాలి. బాధ ఎలా అర్థం అవుతుంది? ఫస్ట్ టీచర్తో మాట్లాడాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఆ తర్వాత సాయంత్రం కనీసం 10 నిమిషాలు ఎవరు లేనప్పుడు మీ పిల్లలతో మాట్లాడాలి. ఈవినింగ్ 7-7:30 అతనికి ఒక మంచి ఫ్రెండ్. అంటే మామూలుగా పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటాయి, కానీ బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మగారు, నాన్నగారు. ఎక్కడ నాన్నగారు, అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఆ పిల్లలు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతారు. సో డోంట్ యాక్ట్ లైక్ పేరెంట్స్, యాక్ట్ లైక్ ఫ్రెండ్స్. సో ఈ మంచి ప్రోగ్రామ్ అండి, రాబోయే రోజులు కూడా ఇలాగే జరగాలి. ఇట్లాంటి ప్రోగ్రాంలు రావడం నాకు చాలా సంతోషం. ఓకే, సో ఎమ్మెల్యే గారు ఒకటి రిక్వెస్ట్ పెట్టారు, అది కూడా శాంక్షన్ చేస్తున్నాము. సో ప్రోగ్రామ్